ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంప్లెక్స్ సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. వివిధ స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. రైతులు, వ్యాపారస్తులు, అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కోకో సాగుపై వస్తున్న ఆదాయం, ముడి సరుకులు, దిగుమతి, ఎగుమతుల గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దెందులూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఉత్తమ రైతులను, ఉద్యానవన శాఖ అధికారులను, తదితరులను మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. కోకో సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్ లో విస్తృత చర్చ జరుగుతోందని తెలిపారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయని అన్నారు. రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కోకో ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్ కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోకో రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని, కోకో అభివృద్ధితో ఉద్యానవన రైతుల ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వ్యవసాయ సాగు, వాటి ఉత్పత్తులపై దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. రైతాంగానికి మెరుగైన ఆదాయం సమకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వ్యవసాయ సాగులో సైతం సాంకేతికత అందిపుచ్చుకుని సేంద్రియ పద్ధతిలో సాగు విధానాలపై దృష్టి కేంద్రీకరించి అధిక దిగుబడులు వచ్చేలా చూడాలని అన్నారు. పంట ఫలం చేతికి అందగానే సరైన గిట్టుబాటు ధర కల్పించేలా చేస్తే మరెన్నో ఉద్యానవన పంటలు సాగు చేయవచ్చని అన్నారు. అందువల్ల ఈ కాన్క్లేవ్ మన ఏలూరు జిల్లాలో పెట్టడానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి అవగాహన కల్పించడం, యువతలకు అవగాహన కల్పించడం పైన, సైంటిఫిక్ ఫర్మెంటేషన్ పైన, ప్రాపర్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ పైన, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ పైన చేయడం జరిగినాయి. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా రైతుకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పించి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. మీరు అప్పుడున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. దీన్ని సానుకూల దృక్పథంతో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏలూరులో పెట్టిందని ఊరికే నామకే వాసి కాకుండా మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల వాళ్ళు, శాస్త్రవేత్తలు, ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇది ఒక శుభసూచకం కావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం చూస్తే అంటే ఇది లో స్టాండర్డ్స్ కంప్లీట్స్ ఉంటాయి. కోసం యూకే వెళ్ళినప్పుడు అక్కడ రిలీ యూనివర్సిటీతో మాట్లాడినప్పుడు హార్టికల్చర్ లో బాగా అనుభవం సంపాదించి ఈ రాష్ట్రంలో హార్టికల్చర్ పేరు తీసుకొచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం అంటే ఒక్క వరే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది. ప్రతి సంవత్సరం వరి పండించడం, దాంతో వ్యవసాయం అయిపోయిందని మనందరం కూడా చూసినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దీన్ని గమనించి అనుభవం కలిగినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుండాలంటే, రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి, అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను.